వందల సంవత్సరాలుగా యావత్ భారతదేశ హిందూ సమాజం ఎదురు చూస్తున్న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం ఇన్నాళ్లకు నెరవేరడం 22న జరిగిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో పూజా హోమాది కైంకర్యాలలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాంతానికి చెందిన ఉడిపి పీఠం ధర్మ ప్రచారక విద్వాంసులు కె రాఘవేంద్రాచార్యులకు జరిపే అవకాశం లభించడం గర్వకారణమని మక్తల్ నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉడిపి పీఠం ధర్మ ప్రచారక విద్వాంసులు కె రాఘవేంద్రాచార్యులు మాట్లాడుతూ, అయోధ్య రామ జన్మభూమిలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరాముడికి జరుగుతున్న 48 రోజుల పాటు జరగనున్న మండల పూజా కార్యక్రమంలో భాగంగా పూజా హోమం, పారాయణం మొదలైన కైంకర్యాలలో అవకాశం లభించడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తీర్థక్షేత్ర ట్రస్టుకు శ్రీ విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అయోధ్య రామ జన్మభూమి బాలరాముడి దివ్య సన్నిధానంలో ఈరోజు 48 రోజుల పాటు మండల పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మండల పూజా కార్యక్రమం తొలి రోజున స్వామివారి సేవలో హోమము, పారాయణము మొదలైనటువంటి కైంకర్య సేవలో పాల్గొనేటటువంటి గొప్ప అవకాశం తెలంగాణ రాష్ట్ర వాసిగా, ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ ప్రాంత వాసిగా ఈ అవకాశం నాకు దక్కడం ప్రభు శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహంగా ఈ సందర్భంగా భావిస్తూ అందరికీ కూడా ఆ శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.